కండువా ఏంటి గొడ్డ కాదది గొడ్డ కాదు గొడ్డ కాదది వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోండి జాగ్రత్త వీడియో జరుగు ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలకు కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడి ఓటేస్తారు, ఒక నాయకుడు కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేస్తారు. లవ్, ప్రేమ ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలనేది ఎక్కువ మంది ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రేమతో ఓటేసింది. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలని ఇంకా బాధ్యత పెరిగింది. అది కూడా నీకే కులాలు మతాలు అన్నీ ఒక కులము ఒక మతం అనేది లేదు. ఎందుకంటే చూసాం, ప్రత్యక్షంగా మీ అందరూ కూడా చూస్తుంటారు. సో మాకు అది వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాకు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్లో నిలబడుతున్నారు, మాట్లాడుతున్నారు, రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది. ఇప్పుడే మాట్లాడుకుంటే గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసులో. ఇలాంటి విషయాలు ఏదైతే మాటించారో అది నిలబెట్టుకుంటారు, శాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఈ ప్లేస్ నుంచి. సిఐ శ్రీనివాసరావు గారు, అలాగే డిఎస్పీ ఆనందరావు గారు పోటీపడాలని ఇక్కడే పనిచేశారు. సో మరి ఎందుకంటే మీరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. తువాలు తీసేవారు అదే కామన్ మ్యాన్ సింబల్. జనసేన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు కాబట్టి కొంచెం పాపులర్ పెంచుకొని ఎర్రకండువా జనసేనది కాదండి. ఎర్రకండువా మాకు తెల్లగా ఉండి దాన్ని కాశీ తువ్వాలు అంటారు పెద్దవాళ్ళు. ఆ చిన్నప్పటి నుంచి